ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన వారలారా, పరలోకములోనున్న పరిశుద్ధుడు సమస్తమును మహత్తు గల మాట చేత కలగజేసిన వాడు తనలో తాను జీవము గలవాడై ఉండి మనుషులను వారి చీకటిలో నుండి విడిపించి వెలుగుగా ఉండుటకు, మరణంలోనున్న మానవులకు జీవాన్ని ఇచ్చుటకు మానవునిగా 2024 సంవత్సరముల క్రితమే తాను సృజించిన భూలోకానికి వచ్చాడు. అయితే ఇందులో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనుష్య కుమారుడిగా రావడానికి 4 ప్రధాన విషయాలను మనము గమనిద్దాం. 1, పాపులను పిలుచుటకు ఆయన మనుష్య కుమారుడిగా వచ్చెను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12-13 వచనాలు గమనిస్తే, రోగులకై కాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదని ప్రభువు అంటూ ఉన్నాడు. మరి ప్రియులారా, పాపులు ఎవరు? ఏ ప్రాంతంలో ఉంటారు? నేను మాత్రము పాపిని కాను, వేరు ఎవరో ఎక్కడో ఉన్నారనేది మన యొక్క ఆలోచన. అయితే దేవాది దేవుడు ఏమి చెబుతూ ఉన్నాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము వచ్చింది. మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైనది. పాపము ద్వారా కలిగే 2వ మరణము, అది నిత్య నరకమే. అటువంటి నిత్య నరకము నుండి విడిపించడానికి యేసు ప్రభువు వచ్చాడు. ఆయన పాపమానవాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. ప్రభువును అంగీకరించి నీవు వస్తే తన దగ్గరికి వచ్చువారిని ఏ మాత్రమును బయటికి త్రోసివేయడు. అలాగనే 2వది, పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చెను. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పాపులను పిలుచుట మాత్రమే కాక ఆయన పిలుపుకి విధేయులైన వారిని రక్షించుటకు వచ్చాడు. పాపములో ఉన్న మానవుడు గొప్ప అపాయానికి గురి కాబోతూ ఉన్నాడు. అదే నిత్య నరకాగ్ని గుండము. దీని నుండి తప్పింపబడాలంటే పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి. దీనికి రక్తము అవసరము. అయితే ఎడ్ల యొక్క, కోడల యొక్క, పశువులు మరియు పక్షుల రక్తము కాదు, కానీ పవిత్రమైన రక్తము చిందించబడాలి. అప్పుడే మానవునికి సంపూర్ణ రక్షణ. పవిత్రుడు, నిర్దోషి, పాపము లేని దేవుడైన యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చి రక్షణ సిద్ధము చేశాడు. మతాన్ని స్థాపించుట కొరకు ఆయన రాలేదు గాని పాపులమైన మనలను రక్షించుట కొరకే ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు. 3వది, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చెను. ఏ వ్యక్తి కూడా నశించిపోకూడదని ప్రేమగల రక్షకుడు వెతుకుచూ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తిని రక్షించాడు. అలాగనే 4వది, ప్రాణమును పెట్టుటకు ఆయన ఈ లోకమునకు వచ్చెను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. దుష్ట శిక్ష రక్షణ అనేది మనము ఎరిగి ఉన్నాం. అయితే దుష్టుడు తన దుర్మార్గతను బట్టి మరణించడము ప్రేమగల దేవునికి ఇష్టము లేదు. పాపములో ఉన్న మానవుని విడిపించడానికి ఆయన తన ప్రాణమును ధారపోయవలసి వచ్చింది. మన పాపానికి క్రయధనాన్ని చెల్లించడానికే ఆయన ప్రాణమును పెట్టాడు. సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ప్రాణము తీయడానికి ఆయన రాలేదు గాని ప్రాణము పెట్టుటకే ఆయన వచ్చాడు.
ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నీకు అర్థమైనదా? స్నేహితుడా, లేనిపోని అపోహలు పెట్టుకొని ఆయన ఇచ్చే గొప్ప రక్షణను పోగొట్టుకోవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.